మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమకారుడు పాషం యాదగిరి సార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఏంటి జూన్ 2కు ఉద్యమకారులందరూ పోవద్దని ఒక పిలుపునిచ్చారు, ఎందుకు? ఉద్యమకారులు ఎందుకు పోవద్దంటే తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తి నిలబడాలి. ఉద్యమ స్ఫూర్తి లేదు. తెలంగాణ ఎందుకోసం జరిగింది? పరిశ్రమలను మూసేస్తుంది. జనానికి తెలియాలి కూడా చరిత్ర. నేపథ్యం ఏంది? తెలంగాణలో పరిశ్రమలన్నింటినీ మూసేసింది చంద్రబాబు నాయుడు. డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు. ఎందుకంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తెచ్చిండు. దాని ప్రభావంతో ఇక్కడ తెలంగాణలో పరిశ్రమలను ప్రైవేటైజ్ చేయాలి, లేదా డీఇండస్ట్రియలైజేషన్ మూసేయాలి. ఏమేమి మూసినారు? ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగట్ రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎల్, లేటెస్ట్ మిల్, ఆయంజామిల్, నిజాం షుగర్, సిర్పూర్, రామగుండం ఫెర్టిలైజర్ అన్ని మూసిండు. 169 కోట్ల గోకరాజు గంగరాజుకు నిజాం షుగర్ అమ్మిండు. దానికి 32,000 ఎకరాల సొంత భూములు ఉండే. ముంబోస్పల్లి అంటే మెదక్ ఆనుకునే ముంబోస్పల్లి ఉంటుంది, బోధన్. ఇవి ఉంటే అవన్నీ మూసిపారేసిండు. డీఇండస్ట్రియలైజేషన్ ఎంతమంది? నిజామాబాద్ ఆగమైంది, మెదక్ ఆగమైపోయింది. జిల్లాలు పోయినాయి. పోచారం కింద పోయింది, నిజాం సాగర్ కింద భూములన్నీ పోయినాయి, వ్యవసాయం పోయింది. అట్లా జరిగినప్పుడు జనం ఆందోళన చేశారు. కానీ ఆ చంద్రబాబు నాయుడును మళ్ళీ తీసుకొచ్చిన ఎత్తున పెట్టుకుంటే ఏ స్ఫూర్తి ఎక్కడున్నది? లేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కాదు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు మనిషి కదా, నోట్ ఫర్ ఓట్ కేసులు ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు మా పెద్దని అంటుండు కదా. రేపు మళ్ళీ ఆయన పరిపాలన తీసుకొని వస్తాడు కదా. మరి ఎక్కడుంది? కేసీఆర్ ఉన్న ఇంకా ఏమంటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దూరం పెట్టిండు. చంద్రబాబు నాయుడు 18 మందిని చంపాడు కదా భువనగిరిలో. ఒక్క భువనగిరిలో ఇక్కిరి సిద్ధులు, బెల్లెలత, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్ ఎంతమంది చంపిండు. మారోజు వీరన్ను గద్దరి మీద 6 తూటాలు కాల్చిండు చంద్రబాబు. తెలంగాణ అన్నదికే కాల్చింది. ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు? ఆకుల భూమిని కూడా చంపించిండు కదా, లారీతో గుద్ది చంపించిండు కదా. మరి ఏవి కేసులు వీళ్ళ మీద ఇప్పటిదాకా అయినాయా? వీళ్ళు చేస్తారా? చంపించిన చంద్రబాబును గొప్పడని ఎట్లా అంటారు మీరు? చంద్రబాబును తిట్టాలి, కనీసం విమర్శించండి. మీరు విమర్శించారు ఎందుకు? మెచ్చుకుంటారు ఎందుకు? అన్ని అటువంటి వాళ్ళు ఎందుకు మెచ్చుకుంటారు? తెలంగాణ శత్రువు కదా. నువ్వు ఆ పార్టీలో నుంచి వచ్చిండు. ఓట్ ఫర్ నోట్ కేసులు ఉండు కదా, ముద్దాయే కదా, జైలు కూడా పోయిండు కదా దాంట్లో. మరి కాదని ఎట్లా అంటాం మనం? చంద్రబాబు నా గురువు కాదు, సమకాలికుడికి మాత్రమే చంద్రబాబు నా గురువు అన్నాడు. ఎవడనంటే వాళ్ళు చెప్పు తీసుకొని కొడతాను. రేవంత్ రెడ్డి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తుండు అన్నాడు కదా. నువ్వు నోట్ ఫర్ ఓట్ కేసులు ఉన్నావా లేదా చెప్పమను. వాడిని కూడా చెప్పుతో కొట్టాలి కదా, బుద్ధి లేనుండి. ఉన్నాడా లేదా? నువ్వు నోట్ ఫర్ ఓట్ కేసులు ఉన్నావు, సాక్ష్యాలే ఉన్నాయి కదా. సిగ్గు శరం ఉందా? నువ్వు ఒక్క మాట సమకాలికుడా? నువ్వు ఆయన ఇక్కడ కేసు ఎందుకు నువ్వు ఆయన చెప్తే ఎందుకు పని చేసినావు? దొంగ పని. దొంగలకు చదువులు ఎందుకు మోసినావు నువ్వు? నిన్ను కూడా చెప్పుతో కొట్టాలి కదా. మరి కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి ఉందా? ఎక్కడున్నావు నువ్వు? ఏ ఉద్యమం నువ్వు? తెలంగాణ ఉద్యమంలో నువ్వు నీకు సిగ్గు శరం ఉందా? నీకు తెలంగాణ భాష వచ్చా? నీకు ఏమొచ్చు? ఏమి రాదు కదా నీకు. మరి ఎట్లా? నువ్వు తెలంగాణ ఉద్యమం ఉండాలి కదా. నువ్వు ఉన్నవాను. మేము సోనియా గాంధీని ఒప్పుకుంటాం. చిన్నారెడ్డి నువ్వు ఎందుకు అవమానించినావు? చిన్నారెడ్డి గారు 41 మంది ఎమ్మెల్యే సంతకాలు తీసుకొని పోయి సోనియా గాంధీకి ఇచ్చిండు కదా. చిన్నారెడ్డికి ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఎందుకు టికెట్ ఇవ్వలేవు? నువ్వు చిన్నారెడ్డికి ఇవ్వలేదు. దానం నాగర్ తెలంగాణ కొట్టిండు. వానికి తీసుకొచ్చి నువ్వు పార్టీలో టికెట్ ఇస్తావు. అంతకంటే పెద్ద దొంగ రంజిత్ రెడ్డి, వాడిని తీసుకొచ్చిస్తావు. నువ్వు మైనంపల్లి హనుమంతరావుని తీసుకొస్తావు. దొంగలందరినీ తీసుకొచ్చి నీ పార్టీలో చేర్చుకుంటావు. టీఆర్ఎస్ అందరినీ. నువ్వు గొప్ప నువ్వు ఎట్లయితావు? నువ్వు ఎక్కడ చేసినావు? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఒక్కటని ఇప్పటిదాకా నువ్వు విద్య బాగా చేసినావా? విద్యారంగం మొత్తం చంద్రబాబు నాయుడు, కేసీఆర్ నాశనం చేశారు. చైనా కప్పచెప్పారు, చైతన్య నారాయణ కప్పచెప్పారు. నువ్వు దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ రంగానికి కప్పచెప్పినావా? ఏలేదు కదా. వైద్య రంగం కూడా అంతే. వాళ్ళందరూ ప్రైవేట్ రంగం అప్పచెప్పారు. నువ్వు దాన్ని తీసుకొచ్చినా ప్రజలకు కప్పచెప్పినావా? నిమిషాన్ని కేసీఆర్ బాగా దోచుకున్నాడు, దాని అంతా మేము పునర్నిర్మించడానికి మాకు టైం పడుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. అంటున్నారు కదా. అట్లా అంటున్నావు నువ్వు. పునర్నిర్మిస్తావు నువ్వు. ఆ దొంగలందరినీ ఎందుకు పెట్టుకున్నావు? వాళ్ళందరూ జైలు పెట్టాలి కదా. నువ్వు పెట్టినావా? నువ్వు ఎమ్మెల్యేలు ఇస్తున్నావు, ఎంపీలు చేస్తున్నావు, నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. వాళ్ళే కదా ఇప్పుడు మంత్రులు ఎంతమంది ఉన్నారు? సిగ్గు శరం ఉందా నీకు? వాళ్ళంతా మంత్రులు కాదు ఇప్పుడు. ఎవరైనా పేర్లు చెప్తావు, ఏం చేస్తావు? ఊరేసుకుంటాను. చెప్తావాను? చెప్పు, సిగ్గుంటే చెప్పు. నువ్వు ఎంత వాళ్ళందరూ టికెట్లు ఎందుకు ఇచ్చినావు? ఎమ్మెల్యేలు ఎందుకు ఇచ్చినావు? మంత్రులు ఎందుకు చేసినావు? మంత్రులు కూడా చేసినావు కదా. నీకు వానికి ఏం తేడా ఏముంది? వాడు దొంగలే, నువ్వు దొంగవే, అందరు దొంగలే. నువ్వు చంద్రబాబు నాయుడుకు సద్దులు మోసినావు, కేసీఆర్ కూడా సద్దులు మోస్తున్నావు. నువ్వు బయటనే మాట్లాడుతున్నావు, లోపల కలిసి ఉన్నట్టున్నావు అందరితోటి. అందుకనే జనం ఇవన్నీ చూస్తున్నారు. జనం ఒప్పుకుంటలేరు. మీరు నీకేమో ఆ దొంగ పనులు చేసేందుకేమో టైం ఉంటుందా? టైం కావాలనా? దీనికి మంచి పనులు చేయమంటే టైం కావాలి, దొంగ పనులు చేసేందుకు టైం అవసరం లేదు. నువ్వు ఇప్పటిదాకా కేసులు ఎందుకు ఎత్తేలే? దానికి ఒక కమిటీ అని ఎందుకు పెట్టలే? రేపు సన్మానం చేస్తాను, సన్మానం చేస్తాను, కమిటీ ఉండాలి కదా. నువ్వేమైనా డిసైడ్ చేస్తాను? నీకేమైనా తెలుసా ఉద్యమం? కమిటీ చెప్పు. ఉద్యమంలో పాల్గొనాలని చెప్పు. 69లో పాల్గొన్న వాళ్ళకి వైద్యం కూడా లేదు ఇప్పటిదాకా. మంచం మీద పడుకొని ఉన్నారు. వాళ్ళకి వైద్యం చేస్తానికి టైం కావాలన్నా? వైద్యం మీదకి ఇప్పించాలి నువ్వు. రేపటి రాగానే పని చేయాలి కదా. ఎందుకు చేయాలి? నీకు తెలంగాణ సో ఎక్కడుంది? ఏమైనా ఉందా? ఏమి లేదు కదా నీకు. అందుకనే మనం చెప్పేది ఏంటంటే, నువ్వు కేసులు ఫస్ట్ ఎత్తాయి. నువ్వు పాల్గొనాలంటే కేసులు మొత్తం ఎత్తేసాయి. రెండోది వాళ్ళకి చేస్తున్న సాయం చేయి. సాయం చేస్తానికి ఏముంది? లేదా ఫస్ట్ కమిటీ అన్నాయి ప్రయాస్ గుర్తించినట్టు. ఎఫ్ఐఆర్ ఉంటే చేస్తాం. ఎఫ్ఐఆర్ ఎవరి మీద ఉంటుంది? గద్దరు కూడా లేదు ఎఫ్ఐఆర్ అంటే. బెల్లెలతో కూడా లేదు. బెల్లెలకి ఏముంది? ముక్కలు అయింది కదా. ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా? అనౌన్స్ చేసేందుకు ఎందుకు?
ఇప్పుడు రోడ్లోకి వస్తే నోట్లోకి వచ్చినట్టు కాదంటారు. రోడ్లోకి వస్తేనే కాదు, రోడ్లోకి కూడా రాలేదు, నీ నోట్లోకి వచ్చింది అది. అందుకని ఎవరు నమ్ముతలేడు. రాజకీయ నాయకుడు వారు ఏ పార్టీ అయినా కానీ వాడిని నమ్ముతలేరు. ముందు రాజకీయ పార్టీని నమ్మాలంటే రాజకీయ పార్టీలు అయిన మాటలు మాట్లాడితే నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. అందుకని మీరు నమ్ముతలేరు, చేసి చూపించండి, అప్పుడే నమ్ముతారు. రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదా మీకు అందరికి ఉద్యమకారులకు కానీ సంబంధించి కానీ ఏమన్నా చేస్తాడని? రేవంత్ రెడ్డి గురించి సమస్య కాదు, కాంగ్రెస్ వాళ్ళందరి గురించి. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎప్పుడని ఒకడేమన్నాడు, కేసీఆర్ పెట్టి 5 రూపాయలు పోయినా అమృతం అని చెప్పిండు. సోనియా గాంధీ బిల్లు పెట్టిందని చెప్పిండా? పెట్టింది సోనియా గాంధీ కదా. మరి ఇక్కడ జనం పోరాటం చేసి చచ్చిపోయి దాన్ని చూసి సోనియా గాంధీ స్పందించి బిల్లు పెట్టే. ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళ పాప నోటితోటి సోనియా గాంధీ జిందాబాద్ అన్నారా? వాళ్ళకి ఎందుకంటే ఇష్టం లేదు అది. తర్వాత ఇంకొక ఆయన ఏమన్నాడు, 7 ఏళ్ళు తాగి పండుకున్నాడు, ఏం పని చేయలేదు. ఎక్కడ చేసిండు? జనం సమస్యలు వస్తే కేసీఆర్ వల్లనే అనేక సమస్యలు వస్తే ఒక్క దగ్గరికి పోలేవాళ్ళు, ఇంట్లో పండుకున్నారు. ఇప్పుడు ఈయన అసలు దాని కూడా అంతకంటే అన్యాయమైనది. వీళ్ళు వచ్చి చేస్తే ఎట్లా నమ్ముతారు మనము? అందుకనే మా కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి, మా కంటికి కనిపించాలి, ముక్కు వాసన చూడాలి, నాలుక చవి చూడాలి, చర్మం స్పర్శించాలి, ఇప్పుడే నమ్ముతాం. సెన్సరీ పర్సెప్షన్ చదువుకున్నోడు ఎవడైనా చేసేది ఏంటంటే సెన్సరీ పర్సెప్షన్ ప్లస్ రేషనల్ రిఫ్లెక్షన్. ఎట్లా ఉంది 6 నెలల రేవంత్ రెడ్డి పాలన? 5 నెలల రేవంత్ రెడ్డి పాలన ఎక్కడుంది? పరిపాలన ఎక్కడుంది? ఎక్కడ లేదు. అది ఎక్కడ పోద్దో చూడాలి, ఎక్కడ లేదు. అది ఎక్కడ నిద్రపోతుందో ఏమైపోతుందో తెలియదు. రేవంత్ రెడ్డి పరిపాలన అంతా కేసీఆర్ దగ్గర ఉన్న దొంగల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళకే సన్మానం చేస్తుంది. ప్రజలకు అవమానాలు, కేసీఆర్ దగ్గర ఉన్న దొంగలకు అందరికీ సన్మానాలు. కేసీఆర్ దొంగల చుట్టూన్నది. అందుకని పరిపాలన అనేది లేనే లేదు, జీరో పరిపాలన కనిపిస్తనే లేదు దాంట్లో. అందుకనే ప్రజలు డెమోక్రసీ లేదు తెలంగాణలో, క్లెప్టోక్రసీ ఉంది, ప్రజాతంత్రం లేదు, చోరతంత్రం ఉంది. అందుకనే ప్రజలను పారా హుషారని చెప్తున్నాము. జనానికి మేము ఆ రోజు జరిగేదానికి సోనియా గాంధీకి అర్హత ఉంది సన్మానం చేయించుకోవడానికి. మనం చేయాలి, అవతరణ ఉత్సవం చేయాలి. కానీ చిన్నారెడ్డి ఉండనియండి. ఆడ అంజన్ కుమార్ యాదవ్ ఫైట్ చేసినాడు, అంజన్ కుమార్ యాదవ్ కదా పార్లమెంట్లో, పొన్నం ప్రభాకర్ కదా చేసింది. వాళ్ళ నాయకత్వం ఉండాలి తప్ప నువ్వు దొంగలకు సద్దులు మోసే వారి నాయకత్వం ఉండదు. చంద్రబాబు నాయుడుకు జీవూజురు అంటోళ్ళు, చంద్రబాబు నాయుడు పాద పద్మాలు దలుచుకుంటోళ్ళు వాళ్ళు ఉండాల్సిన అవసరమే లేదు మాకు. నేను ఎమ్మెల్సీ మహేష్ కుమార్తో కూడా దానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడు నేను నా గురించి చెప్తున్నాడు. నేను జనంలో కూర్చొని ఉన్నా, ఆయన వేదిక మీద ఉన్నాడు. వేదిక మీద మళ్ళీ నా గురించి చెప్తున్నాడు. పాషం గారు ఇట్లా అన్నాడు, ఓపిక ఉండాలి కదా, అది ఉండాలి కదా, 4 రోజులు చూడాలి కదా, 5 నెలలే అయింది కదా. 5 నెలలు ఇప్పుడు ఇట్లా చెప్పిన వాళ్ళు కూడా గతంలో కేసీఆర్ తాగి పడుకున్నప్పుడు కూడా 5 ఏళ్ళు పార్లమెంట్ పోలే, 5 ఏళ్ళు మహబూబ్నగర్ పోలే, ఓపిక ఉండాలని చెప్పారు. ఆ తర్వాత కరీంనగర్ పోయిండు, అప్పుడు కూడా పార్లమెంట్ పోలే, కరీంనగర్ పోలే, 5 ఏళ్ళు అప్పుడు కూడా ఓపిక ఉండాలన్నారు. వాడు మంత్రి అయిపోయి శ్రమశక్తి భవన్ పోలే, ఓపిక ఉండాలి ఆగండి ఎందుకు అన్నారు. అప్పుడు ఓపికనే అన్నారు, ఇప్పుడు ఓపికనే అంటారు. ఓపిక అన్న వల్లనే సమస్య వస్తుంది. మొదటి రోజు తెలుస్తుంది. అన్నం చూడంగానే దూరం నుంచి చూసే ఉడికిందా లేదా చెప్తారు, ముట్టుకొని చూస్తే ఇంకా తెలిసిపోతుంది. మొదటి రోజు తెలిసిపోతుంది. దాన్ని అంతసేపు చూడాలన్నా? సూర్యోదయం ఏందో లేదో తెల్లారి 5 గంటలకే తెలిసిపోతుంది, 6 గంటలకే తెలిసిపోతుంది, 5దో లేదో కూడా తెలిసిపోతుంది. అట్లాంటప్పుడు ఇంత జరిగినా కూడా ఓపిక అనేది దొంగలకు సద్దులు మోస్టల్లో ఆ మాటలు మాట్లాడతారు. అంటే ఫైనల్గా రేవంత్ రెడ్డికి అర్హత లేదంటారా 10 ఏళ్ళ తెలంగాణ ఉత్సవాలు నిర్వహించేందుకు? ఏదైనా ఒక మనిషి చుట్టూ ఏ పార్టీ తిరగొద్దు, ఏ ప్రభుత్వం తిరగొద్దు. అది పార్టీ అంటే ప్రజాస్వామికంగా ఉండాలి, ఆంతరంగ ప్రజాస్వామ్యం ఉండాలి. అది పార్టీ నిర్ణయం చేయాలి, ఢిల్లీ పార్టీ కూడా కాదు. ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని నిర్ణయం చేయాలి. కమిటీలు లేవు, ఏది లేదు, ఎమ్మెల్యేలు నిర్ణయం చేస్తున్నారు. నువ్వు ఒకటి నిర్ణయం చేస్తావు. నువ్వు మహేందర్ తెలంగాణ చిహ్నం సంబంధించి కూడా చాలా చేంజెస్ చేస్తున్నారు. అందశ్రీ పాటకు సంబంధించి కూడా కీరవాన్తో మ్యూజిక్ డైరెక్షన్ చెప్పడం కూడా తెలంగాణలో చాలా నొచ్చుకుంటున్నారు. దానికి సంబంధించి ఒకటి చేయాల్సింది ఏంటంటే సిగ్నల్, అది విగ్రహం మార్చొచ్చు తప్పేం లేదు, కానీ వెనుక మాత్రం ఏకశిలనే ఉండాలి. అది చార్మినార్ ఉండని, ఏకశిల ఉండని, తోరణం ఉంటే తప్పేం లేదు. కానీ తల్లి దొరసాని వేషం ఉండొద్దు, చాకలేలమ్మ వేషం ఉండాలి, పేదోళ్ళ వేషం ఉండాలి. పేదోళ్ళలాగా కనిపించాలి ఆమె, దొడ్డు కొమరిలాగా కనిపించాలి, చాకలేలమ్మలాగా కనిపించాలి. పేద తల్లి ఎట్లుంటుందో అట్లా కనిపించాలి. కష్టజీవిలాగా లాఠీ పట్టుకొని వీరనారి కదా, తెలంగాణ శౌర్యం కనిపించాలి దాంట్లో, కనిపిస్తలేదు దాంట్లో, అట్లా కనిపించాలి ఒకటి. రెండవది అది ఉండాల్సిన పని, అది అంతా మార్చి తప్పేం లేదు, మార్చొచ్చు, కానీ ఇట్లా ఉండాలి, ఇట్లా మార్చాలి. తర్వాత టీఎస్ అనేదే కరెక్ట్ ఉంది, టీజీ కాదు. టీజీ అంటే ఎట్లా సరిపోతుంది? రెండు పదాలు, ఒక్కొక్క మాట ఒక్కొక్క పదానికి ప్రతీకగా ఉండాలి. టీ అంటే తెలంగాణ, జీ అంటే దేనికి ప్రతీక? జీ అంటే దానికి అది తప్పు కూడా అయిపోతుంది, అది అనొద్దు అసలు. వెస్ట్ బెంగాల్ అనుకోండి WB ఉంటుంది, ఒడిశాకు OD ఉన్నది. ఎందుకున్నదంటే సున్నాతోటి మొదలైనట్టు ఉంటుంది. ఓతో పెడితే ఏమైతే సున్నాతోటి అవుతుంది. పక్కన ఒకటే వర్డ్ కదా అయినప్పుడు నెక్స్ట్ వర్డ్ తీసుకొస్తారు. ఎప్పుడైనా ఓవెల్ తోటి కానీ మొదలైతే, అంటే అచ్చుతో మొదలైతే పక్కన నెక్స్ట్ ఉండే హల్లుని తీసుకొచ్చి పెడతారు. అది పద్ధతి. అది నువ్వు భాషా శాస్త్రవేత్తలను అడుగు చెప్తారు వాళ్ళు, నీకేం తెలుస్తుంది? భాషా టీ అంటే ఒకదాని ప్రతీక అయి ఉండాలి, జీ అంటే ఒకదాని ప్రతీక అయి ఉండాలి. ఎట్లా ప్రతీక అవుతుంది అది? అందుకనే
టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అని పెట్టిండు. ఓకే, అది బాగానే ఉంది, దాంట్లో ఏం తప్పేం లేదు. లేదా ఉత్త టీ పెట్టు, నువ్వు టీ పెడితే మనం టీ అనుకొని తాగుతాం, సంతోషపడతాం, టీ ఫర్ తెలంగాణ అనుకుంటాం. నువ్వు టీ పెట్టు, అదన్న పెట్టు, కానీ అంతేగాని నువ్వు దాన్ని మార్చుకుంటూ పోతే తప్పవుతుంది. భాషా శాస్త్రవేత్తలను అడిగి చేర్చాలి. నీ ఇష్టం వచ్చినట్టు తెలియదు, నువ్వు భాషా శాస్త్రవేత్తవు కాదు. ఒడిశా ఓడి ఎందుకు పెట్టినారు, డబ్ల్యూబీ వెస్ట్ బెంగాల్ ఎందుకు పెట్టినారు? 2 పదాలు అయి ఉండాలి. టీ అంటే ఒక పదం అయి ఉండాలి, జీ అంటే ఏం పదం, అది అర్థం ఉందా? టీఎస్ అన్నప్పుడు టీ తెలంగాణ, ఎస్ అంటే స్టేట్. ఉద్యమం సమయంలో టీజీ అనేది చాలా సెంటిమెంట్, అప్పుడు అందరూ బండికి స్టిక్కర్లు కూడా వేసుకున్నారు. అందుకే మేము టీజీగా మార్చి వేసుకున్నారు కరెక్టే, అప్పుడు నువ్వు లేవు కదా, వేసుకున్నారు కరెక్టే, కానీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని మారుస్తుంది కదా. టీ అంటే ఎవరికో తోచింది పెట్టుకున్నారు అది, కానీ ఇక్కడ మాత్రం కమిటీలు ఉండాలి కదా, ప్రజాస్వామికంగా ఉండాలి. కమిటీల ద్వారా నిర్ణయం చెప్పు. రేపు సన్మానం చేసేటప్పుడు కూడా కమిటీలు వేసి తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొన్న వాళ్ళు నీకు తెలియదు. నువ్వైతే ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేవు. నువ్వు రేవంత్ రెడ్డి ఎప్పుడు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ తిరిగిండు. కొంతకాలం బీజేపీలో ఉన్నాడు, కొంతకాలం కాంగ్రెస్ ఉన్నాడు, కొంతకాలం టీఆర్ఎస్లో కూడా ఉండు ఆయన. నువ్వు వాళ్ళంట్లో తిరిగినావు, నీకేం తెలియదు. కానీ కమిటీ వేసి కమిటీ వారి ధర చేయి. ఫస్ట్ నువ్వు పాక్కుంటా దేక్కుంటా ఆ సినా గారింటికి పో. ఎందుకంటే సికింద్రాబాద్ స్తూపం కట్టింది ఆయన. పోయి దండం పెట్టి ఆయన వైద్యం కూడా లేదు. 92 ఏళ్ళ ముసలాయన మంచం మీద పడున్నాడు, వైద్యం కూడా లేదు. నువ్వు 5 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నావు? ఆయన వైద్యం అనేది చేయించాలి కదా. అట్లనే ఎక్క యాదగిరి హైదరాబాద్ స్తూపం అసెంబ్లీ ముందు ఆయన ఇంటికి పో, ఆయనకు సన్మానం చేయి. తర్వాత కీరవాణిని పెట్టకు. నువ్వు ఆంధ్ర వాళ్ళందుకు తెలంగాణలో దళితులే కదా, అమెరికాలో నీగ్రోలే పెద్ద కవులు, కళాకారులు, పర్ఫార్మర్స్ అంతా తెలంగాణలో దళితులే. మా రోజు వీరన్న కావచ్చు, ఎవరైనా సరే గద్దర్ శిష్యులే. వాళ్ళని పెట్టుకో. నువ్వు నీకు నమ్మకం లేదా వాళ్ళ మీద? కీరవాణి ఎందుకు పెట్టినావు? తెలంగాణ అవమానించిన వాళ్ళు ఎందుకు పెడతావు? నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని అవమానించిన సినిమా వాళ్ళని పెట్టుకుంటావా నువ్వు? కీరవాణికి ఏమైనా తెలుసా? జానపదం ఉండాలి, దాంట్లో దళితులది ఉండాలి, ప్రజల వాణి ఉండాలి. నువ్వు మళ్ళీ పైన వాళ్ళది పెట్టుకుంటావా, ఆంధ్ర వాళ్ళది పెట్టుకుంటావా? అందశ్రీ కూడా కీరవాణి సపోర్ట్ చేస్తుండు. అంతకంటే గొప్ప డైరెక్ట్ ఆస్కార్ వచ్చిన అందశ్రీకి ఏమి తెలియదు, ఆయన నిర్ణయం చేయలేదు. రేవంత్ రెడ్డి నిర్ణయం చేసి అట్లా చెప్పమంటే ఆయన స్క్రిప్ట్ చదువుతున్నాడు అంతే, అది ఏమి లేదు. చేసింది ఈయననే. అప్పుడు నువ్వు చెప్పాలి కదా, కమిటీ ఉంటే చెప్తుంది కదా, ఒక మనిషి కాదు కదా చేయాల్సింది. కమిటీ ఏది? కమిటీ ప్రతి దానికి కమిటీ ఉండాలి, కమిటీలు ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, సామూహిక నిర్ణయాలు ఉండాలి, అంతే, సమిష్టి నిర్ణయాలు ఉండాలి. అట్లా లేకుండా నువ్వు నీ మనసులో చూస్తే నువ్వు పెద్ద మేధావి నువ్వు? ఏం తెలుస్తుంది నీకు? ఏం చదువుకున్నావు నువ్వు? తిట్ల దాంట్లో మేధావి నువ్వు కవి చౌడపోయే తప్ప ప్రజల కవి కాదు నువ్వు. చౌడప్ప అంటే బూత్ పద్యాలు రాసిండు కదా, అంత తప్ప ఇది ఏం లేదు. కేసీఆర్ కవి చౌడప్పనే, రేవంత్ రెడ్డి కవి చౌడప్పనే. ప్రజలంతా చౌడప్పని చూసి ఆహా అని చప్పట్లు కొట్టారు అంతే తప్ప వీళ్ళు ప్రజల భాష తెలిసిన వాళ్ళు కాదు, సంస్కారవంతమైన భాష ఉన్నోళ్ళు కాదు.